ఈ రోజు నన్ను గట్టుబట్టు అసలు ఏమీ చేయలేరు. వినాశనానికి మారుపేరే షేర్ సింగ్ అని ఈ రోజు గట్టుబట్టుకి తెలుస్తుంది. అది నిజం. త్వరగా ఏదో ఒకటి చేయి. నువ్వెందుకు ఇటువైపు వస్తున్నావు? అలాగైతే ముందు పేరు ఎవరిది బాస్? అనవసరమైన మాటలన్నీ మాట్లాడుకో. నోరు మూసాయి నోరు. సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక రాకూడదని నీకు తెలుసు కదా. నోరు మూసేయ్. త్వరగా వెళ్ళు. లాకర్ని కట్ చేయి. వెళ్ళు. ఇప్పుడే కట్ చేస్తాం బాస్. బ్యాంకులో అన్ని వైపులా ఏసీ ఉంది కదా, నాకు మాత్రం ఒంట్లో ఎందుకు ఇలా వేడి పుట్టుకొస్తుంది? ఎందుకు నాకు మాత్రమే ఎందుకు ఇలా చెమట పడుతోంది? బాస్ బాస్, మీ కాలును చూడండి బాస్. మీ కాలు మండిపోతుంది, అందువల్లే మీకు వేడి వస్తున్నట్టుకుంది. ఏంటిది? ఎందుకు ఇలా కాలిపోతుంది? ఎవరైనా వచ్చి మంటను ఆర్పండి. రండి త్వరగా వచ్చి మంటను ఆర్పండి. అసలు మీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఇలా నోటితో ఊస్తే నిప్పు ఆరిపోతుందా? త్వరగా గాలి కావాలి. త్వరగా ఏదో ఒకటి చేయండి. త్వరగా ఏదో ఒకటి చేయండి. ఫ్యాన్ ఆర్పు. అయ్యో, అందరూ కాలు మీద కాలు వేసి తగ్గుపట్టండి. అప్పుడే నిప్పు ఆరిపోతుంది. అలాగే చేయండి. మంటలాడిపోయాయి. లేవండి బాస్, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. బట్టు గారు, బండి ఆపండి. గట్టుబట్టు, నన్ను మీరు ఎప్పటికీ వదిలిపెట్టరా? ఎప్పుడు చూసినా నా ముందొచ్చి ఇలాగే నిలబడతారేంటి? కానీ జీవితాన్ని అనుభవించాలి అంటే మనకి చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు నా దగ్గర చాలా ఉంది. అందువల్ల మీరు కూడా మాతో చేతులు కలపండి. మనం 50-50 పంచుకుందాం. మేము ఎప్పుడు చెడు పనులు చేయం, అలాగే చెడ్డ వాళ్ళతో కూడా చేతులు కలపం. సరే గట్టు, అది నీ ఇష్టం. మిత్రులారా, వెళ్ళి వాళ్ళిద్దరిని వేలాడదీయండి. వెళ్ళండి. మంచి పిల్లలు దయమయో, వాళ్ళిద్దరిని ఈ విధంగా జోల కొట్టి బొచ్చగించి పడుకోబెట్టమని చెప్పలేదు. ఈ డాట్ గన్ తో వాళ్ళిద్దరిని పడుకోబెట్టమని చెప్పాను. తప్పుకోండి, మీ ఇద్దరు అక్కడి నుంచి తప్పుకోండి. మీరొక్క డాట్ అయినా గురి చూసి కాల్చారా? సరే, వదిలేయండి. వెళ్ళండి. వెళ్ళి వాళ్ళంతా చూడండి. త్వరగా వెళ్ళండి. గట్టుబట్టుని వదిలిపెట్టద్దు. వెళ్ళండి. గారు, మీకున్న ఫిజిక్ వచ్చి ఫైటింగ్ చేస్తారంటే కామెడీగా ఉంటుంది. ఇక వెళ్ళండి. ఇంకోసారి ఫైటింగ్ చేస్తారా? అరే రే, అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది. ఇలా రండి, ఇలా అందరూ ఇక్కడే ఉన్నారు.
అంబులెన్స్ ఇలా రండి, ఇలా. కొందరు హాస్పిటల్ కి వెళ్ళాలని చాలా తొందరపడుతున్నారు. ఇలా రండి, త్వరగా రండి. నేను తలుపులు తెరుస్తాను. ఓకే, త్వరగా ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళండి. 2-3 కూడా వెళ్ళొచ్చు. జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా? అంతే అంతే, జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళండి. జాగ్రత్త. అంతే అంతే, మీరు కరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయారు. షేర్ సింగ్ గారు, వాళ్ళందరూ వెళ్ళక మీరు వెళ్ళకపోతే ఎలా? బయటికి రండి. నన్ను వదిలిపెట్టు గట్టు గట్టు, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టు వదిలిపెట్టు వదిలిపెట్టు. ఓ నాయనో. జాగ్రత్తగా తీసుకెళ్ళన్నయ్యా. బాయ్ బాయ్ షేర్ సింగ్. హాస్పిటల్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. మిమ్మల్ని వదిలిపెట్టను. సరే సరే, ఇవన్నీ బ్యాంకులో పెట్టేద్దాం, ఓకేనా? బ్యాంకులో. కట్టుబట్టు మనల్ని అంబులెన్స్ లో వేసి పంపించారు కదూ. నేను కూడా అంబులెన్స్ డ్రైవర్తోనే వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాను. వచ్చేసాడు. గాయాలు మార్చడానికి నేను మందు వేస్తాను, కానీ నా శత్రువుల్ని అంబులెన్స్ లో వేసి ఇరగొడతాను. మిత్రులారా, ఇతనే అంబులెన్స్ మ్యాన్. ఇతను మంచి శక్తివంతుడు. ఇతడు ఎవరిని కొట్టినా సరే వాడు నేల ఖర్చుకోవాల్సిందే, నెక్స్ట్ హాస్పిటల్లో ఉండాల్సిందే. గట్టు బట్టు కూడా అదే పరిస్థితి వస్తుంది. బాస్, ఇతన్ని చూడండి ఎంత సన్నగా ఉన్నాడో. ఇతన్ని కూడా గట్టుబట్లు కడతారా? ఇతని వల్ల మిమ్మల్ని కూడా కొట్టి అంబులెన్స్ లో తీసుకెళ్లాడు బాస్. నీకు నా మీద నమ్మకం లేదా? సరే, ఇప్పుడే నేనేంటో చూపిస్తా. నన్ను ఎందుకు కొడుతున్నావు? కొట్టడు బాబు. నేను కొట్టద్దు, వద్దని చెప్తున్నాను. నన్ను కొట్టద్దు. నా బాడీ తట్టుకోలేదు. నన్ను వదిలిపెట్టు. నన్ను కొట్టద్దని చెప్తున్నానుగా. ఎందుకు ఇలా కొడుతున్నావు? వెళ్ళు, అంబులెన్స్ లోకి పడు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. తిన్నగా వచ్చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సరే రైట్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి మీ పనులు చేయాలో నేను చెప్తాను. అరే రే గట్టు, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడేదో ప్రాబ్లం ఉందంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. అరే రే. అరే ఏంటిదంతా? హే, నువ్వెవరు? మేము అంబులెన్స్ ని రమ్మని చెప్పలేదే. నేనే అంబులెన్స్ మ్యాన్. నేను గాయాలు ఆడడానికి కట్టు వేస్తా. నా శత్రువులని అంబులెన్స్ లో వేసి వాళ్ళని ఇరక్కొడతా. కట్టుబట్టు, మీరిద్దరూ కలిసి షేర్ సింగ్ తో దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడైతే మీ గాడ్స్ ఉన్నారో అక్కడే దొంగతనాలు జరుగుతున్నాయి. షేర్ సింగ్ మీరు కలిసి దొంగతనాలు చేసిన డబ్బుని సగం సగం చేసుకుంటున్నారు. పాపం మీ వల్ల గాడ్స్ దెబ్బలు తింటున్నారు. నేను చెప్పింది కరెక్టే కదా? వీళ్ళ వల్లే కదా మీరు దెబ్బలు తింటున్నారు. సార్ మీరు అలా మాట్లాడకండి. గట్టుబట్టు సార్ ఎప్పుడూ అలా చేయరు అంతే. నువ్వు చెప్పింది నిజమే. అయితే అందరి ముందు ఇతను బాస్ మీద ఎందుకు ఇలా నింద వేస్తున్నాడు చెప్పండి. మీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని దొంగ అని అంటారు. మిమ్మల్ని నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు నువ్వు అంబులెన్స్ లోకి వెళ్ళు. గట్టు, నా మిత్రమా, నీకేమైంది? నువ్వు దిగులు పడకు మిత్రమా, నేనున్నానన్న విషయం మర్చిపోకు. ఏమైందని వాడి దగ్గర ఎందుకు అడుగుతున్నావు? నీకు నేను చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళు.
మీ బాసులిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకా మీరు పని చేయాలనుకుంటే నా దగ్గర పని చేయండి. నేను మీకు 4 రెట్లు ఎక్కువగా శాలరీ ఇస్తాను. నా దగ్గర పని చేయాలనుకున్న వాళ్ళు చేతులెత్తండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదే. ఏమైంది? నువ్వు నా దగ్గర పని చేయలేవా? నేను పని చేస్తాను. కావాలంటే మీరు చూడండి, గట్టుబట్టు సార్ మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు తప్పు అనేది ఎప్పుడు జీవితంలో చేయరు. ఈ ఇల్లు ఇకపై నా కంట్రోల్లో ఉంటుంది.